హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ జనని. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫన్ బకెట్ భార్గవ్కి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈయనకు సంబంధించిన ఒక కేసుకి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇప్పుడైతే వైరల్గా మారింది. అదేంటంటే 2021 ఏప్రిల్ 16న ఈయన మీద ఒక కేసు అయితే నమోదైందనమాట. అదే బాలికపై అత్యాచారం. సో ఈ విషయం అప్పట్లో చాలా సంచలనమైన వార్తనైతే రేకెత్తించింది. అంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అనమాట. చిన్న చిన్న వీడియోలు చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ తర్వాత ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్, ఆయనతో పాటు వర్క్ చేసే ఎవరైతే రీల్స్ చేస్తాడో నార్మల్గా యువతులతో లేదంటే గర్ల్స్తో ఎవరైతే వీడియోస్ చేస్తారో వీళ్ళ అందరూ కలిసి అందులో ఒక అమ్మాయిని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టుగా ఆవిడ తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. అది 2021 ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి అంటే 2021లో బాలిక తల్లి ఎవరైతే ఉన్నారో పెందుర్తి పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఇవాళ కోర్టు అయితే తీర్పునిచ్చింది. 20 ఏళ్ల జైలు శిక్షను అయితే కఠిన కారాగార శిక్షని ఆయనకి వేయడం అయితే జరిగిందనమాట. అయితే యూట్యూబ్లో చాలా మంచి వీడియోస్ చేసేవాడు అనమాట. అప్పట్లో ఫన్ బకెట్ భార్గవ్ అంటే చాలామంది ఫేవరెట్ ఉండేవాడు. మంచి కంటెంట్ వీడియోస్ అప్పట్లో ఈ షణ్ముఖ్, దీప్తి సునైనా వీళ్ళతోనే ఇట్లాంటి వీడియోస్ అన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. ఆ లైన్లోనే ఈ అబ్బాయి కూడా అనమాట. అంటే మంచి క్రియేటివ్ కంటెంట్తో వీడియోస్ చేస్తూ ఉండేవాడు. సో ఈ వీడియోస్ చేస్తూనే అంటే చాలామంది అనుకున్నారు చాలా మంచి వాళ్ళు బాగా చేస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ లోపల ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారని మనకైతే తెలియదు. సో అనుకోకుండా 2021లో ఈ అబ్బాయి మీద ఒక కేసు రావడం జరిగింది. 14 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేయడం జరిగింది అని చెప్పేసి అయితే ఈ అబ్బాయి మీద ఒక కేసు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఇవాళ కోర్టు అయితే తీర్పునిచ్చింది. అయితే ఈ అబ్బాయికి సంబంధించి ఈ కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షని అలాగే 4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ కోర్టు అయితే తీర్పునైతే వెలువరించింది అనమాట. మరి దీనిపై ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది మనకి ఇప్పటివరకు అయితే తెలీదు. శిక్ష ఎవరికైనా ఒకటేలాగా ఉంటుంది, చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదని మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన వార్తల ప్రకారం అయితే ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమే. సో 14 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి ఆమెను ప్రెగ్నెంట్ చేసి అంటే చాలా దారుణానికి అయితే ఒడిగట్టడని చెప్పొచ్చు ఫన్ బకెట్ భార్గవ్. అసలు అంటే ఎవరు ఊహించలేదనమాట. అప్పట్లో ఈ విషయం చాలా సంచలనమైంది 2021లో. అంటే సడన్గా ఒక యూట్యూబర్ వచ్చేసి ఈ కేసు అంటే ఆయన మీద పడడం, తర్వాత ఆ అబ్బాయి కూడా ఒక దగ్గర మాట్లాడడం కూడా జరిగింది. ఇదంతా ఫేక్ న్యూస్, ఫేక్ వార్త అని చెప్పడం జరిగింది. కానీ విచారణతో పూర్తి చేసిన తర్వాత కోర్టు అయితే 20 ఏళ్ల కట్టిన కారాగార శిక్షణ అయితే విధించిందనమాట. సో అట్లనే దిశ ఫోక్స్ చట్టం కేసు నమోదు చేసి ఈయనని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతడితో పనిచేసిన అమ్మాయిల వల్లే భార్గవ్కు మంచి పేరు వచ్చిందని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే అంటే అమ్మాయి పేరు అవసరం లేదు, కాకపోతే చాలా అంటే ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుండేది అనమాట. సో వాళ్ళిద్దరూ కొంచెం క్రియేటివ్ కంటెంట్తో క్రియేటివ్ వీడియోలు చాలా చేస్తూ ఉన్నారు. అలా ఆ అమ్మాయికి పేరు వచ్చింది, అలాగే ఈ అబ్బాయికి కూడా పేరు వచ్చింది. సో ఇద్దరు చేయడం వల్ల వీడియోస్ ఇంకా చాలామంది చూసేవాళ్ళు. సో అలా వాళ్ళు అక్కడ నుంచి కొంచెం యూట్యూబ్కి వెళ్ళడం, అక్కడ నుంచి ఇన్స్టా రావడం. అప్పట్లో టిక్టాక్ ఉండేది, దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్, ఇన్స్టా, ఇలా వాళ్ళు ఒక ఫేమ్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. కానీ అంతా బాగానే ఉంది, కానీ సడన్గా ఇలా ఒక అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేసి ఆ పాపని ప్రెగ్నెంట్ కూడా చేయడం అనేది చాలా అంటే ఎవ్వరూ అనుకోలేదన్నమాట. ఇలాంటి ఒక న్యూస్ బయటకు వస్తుంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఈ విషయం అయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పునిచ్చింది. అలాగే 4 లక్షల పరిహారం ఆ అమ్మాయికి అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే కోర్టు తీర్పిచ్చింది. మరి దీనికి ముందు ఆయన ఏమైనా బెయిల్కి అప్లై చేసుకుంటాడా, లేదంటే బెయిల్ మీద బయటకు వస్తాడా, అసలు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ అబ్బాయి ఏమైనా రియాక్ట్ అవుతాడా, మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన అంటే ఇప్పటి వరకు 2021 తర్వాత ఆ మధ్యలో ఒకసారి దీనికి సంబంధించిన న్యూస్ వచ్చింది, కానీ తర్వాత దీనికి సంబంధించిన ఎలాంటి న్యూస్ కూడా మనకి అయితే కనపడలేదు. అంతా అయిపోయింది అని అనుకున్నారు, మర్చిపోయి ఉంటారు కూడా ఈ సిచ్యువేషన్ని. కాకపోతే సడన్గా దీనికి సంబంధించిన తీర్పు అయితే వెలువడింది అనమాట. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అలాగే 4 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి అయితే కోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి చూద్దాం ఈ విషయం ముందు ఎంతవరకు దారితీస్తుంది, ఎక్కడి వరకు ఆగుతుంది అనేది మనమైతే వెయిట్ చేసి చూద్దాం.